హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. సో ఈ కేరళ లాటరీ టికెట్ అనేది ఏ షాప్లో బై చేయాలి, ఎక్కడ బై చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, ఒకవేళ మనం కేరళ వెళ్ళి ఏ షాప్లో ఈ కేరళ లాటరీ టికెట్స్ బై చేయాలని చెప్పేసి. సో నేను క్లియర్గా ఈ వీడియో లోపల మీరు కేరళ వెళ్ళినప్పుడు ఏ షాప్లో టికెట్ బై చేయాలి, సో ఏ షాప్లో టికెట్ బై చేస్తే మీకు గెలిచే అవకాశం ఉంటుందనేది నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారి కోసం కేరళ లాటరీ టికెట్ గురించి రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, చూడండి. సో కేరళ లాటరీ అనేది ఫిజికల్ పేపర్ లాటరీ. కేరళ లాటరీ టికెట్స్ అనేవి ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే డైరెక్ట్ కేరళ వెళ్ళి మాత్రమే టికెట్స్ బై చేయాలి. ఒకవేళ మీరు కేరళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ కేరళ లోపల ఉంటే సో వాళ్ళ ద్వారా టికెట్స్ అనేది తెప్పించుకోవచ్చు. సో అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఎలాంటి ఈ కేరళ లాటరీ టికెట్స్ బై చేయకూడదు. సో అవన్నీ ఫేక్ టికెట్స్. సో మీరు ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇక వీడియోలోకి వెళ్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు కేరళ వెళ్ళినప్పుడు కేరళలోని ప్రతి షాప్లో మీరు టికెట్స్ బై చేయవచ్చు. ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. ప్రతి జిల్లా లోపల ప్రతి షాప్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు వీక్లీ టికెట్స్ బై చేయాలనుకున్నా కానీ, లేదా ఇప్పుడు రీసెంట్గా 2026 లోపల క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి షాప్లో ఈ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు కేరళలోని ఏ షాప్లో ఏ డిస్టిక్లోనైనా టికెట్స్ బై చేయొచ్చు. ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. ప్రతి షాప్లో మీకు ఒరిజినల్ టికెట్సే ఉంటాయి, ఫేక్ టికెట్స్ అనేవి ఇందులో ఉండవు. ఎందుకు ఫేక్ టికెట్స్ ఉండవంటే, సో మీరు ఒకవేళ ఏదైనా షాప్లో టికెట్స్ బై చేస్తే ఒకవేళ మీరు విన్ అయితే, సో మీరు గెలిచిన అమౌంట్ నుండి మీరు ఏ షాప్లో టికెట్ బై చేశారో అతనికి 10% కమిషన్ వెళ్తుంది. సో అదేవిధంగా ఒకవేళ మీరు కేరళలోని ప్రత్యేకంగా ఒక షాప్లో టికెట్స్ బై చేయాలనుకుంటే, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దానికి ముందుగా మీకు అందరికి తెలిసిందే, సో 2 months బ్యాక్ తిరువోణం బంపర్ 25 కోట్ల ప్రైజ్ మనీ గెలిచిన విజేత మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, శరత్ నేర్. ఇతను తిరువోణం బంపర్ డ్రాలో 25 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకోవడం జరిగింది. సో ఇతను కేరళకు చెందిన వాసి. ఇతను ఏ షాప్లో టికెట్ బై చేశాడో మనం కూడా అదే షాప్లో టికెట్ బై చేయాలనుకుంటే, సో ఆ షాప్ యొక్క అడ్రస్ నేను ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు అదే షాప్లో మీరు ప్రత్యేకంగా బై చేయాలంటే, సో ఎందుకంటే ఇతను కొన్న షాప్లోనే గతంలో చాలామంది 1 crore ప్రైజ్ గెలిచారు. అదేవిధంగా 10 lakhs గెలిచారు. కొంతమంది 5 lakhs, కొంతమంది 3 lakhs. ఈ విధంగా చాలామంది అయితే అదే షాప్లో కొన్నవారు విన్ అయ్యారు. కాబట్టి మనకు కేరళ లోపల ఎన్ని షాప్స్ ఉన్నా కానీ ప్రత్యేకంగా కొన్ని షాపులకు మాత్రమే అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి మనం అలాంటి షాప్నే చూజ్ చేసుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సో మన సిటీలో ఎన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. సో చాలా టిఫిన్ సెంటర్లు అయితే ఉంటాయి. కానీ అందులో కొన్ని టిఫిన్ సెంటర్లు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది, కొన్ని టిఫిన్ సెంటర్లు మాత్రమే ప్రత్యేకమైన టేస్ట్, రుచి అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి టిఫిన్ సెంటర్నే మనం చూజ్ చేసుకుంటాము. సో ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా కానీ మనం ప్రత్యేకంగా అదే టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేస్తాము. సో అదేవిధంగా మనం కేరళ లాటరీ టికెట్ బై చేయాలనుకుంటే కేరళ లోపల కొన్ని వేల షాప్స్లో టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎన్ని షాపులో టికెట్స్ అవైలబుల్ ఉన్నా కానీ కొన్ని షాపులకు మాత్రమే అదృష్టం ఉంటుంది, కొన్ని షాపులకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకోబోయే షాప్ కూడా ప్రత్యేకత ఉంది. లాస్ట్ 2 months బ్యాక్ తిరువోణం బంపర్ 25 కోట్ల ప్రైజ్ మనీ గెలిచిన విజేత రోహిణి ట్రేడర్స్ షాప్లో టికెట్ బై చేశాడు. ఆ షాప్ ఓనర్ ఫోటో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇతనే ఆ షాప్ ఓనర్, రోహిణి ట్రేడర్స్ షాప్ పేరు. సో ఈ షాపు ఇతను రన్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు కూడా ఇదే షాప్కు వెళ్ళాలనుకుంటే, సో నేను ఇక్కడ అడ్రస్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు కేరళలోని ఎర్నాకుళం డిస్టిక్లో ఈ షాప్లో టికెట్ బై చేయాలనుకుంటే ముందుగా మీరు వెళ్ళాల్సింది విజయవాడ రైల్వే స్టేషన్కు. సో ఒకవేళ మీరు తెలంగాణలో ఉన్నవారు డైరెక్ట్ విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నవారు కూడా డైరెక్ట్ విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. సో విజయవాడ రైల్వే స్టేషన్ నుండి మీరు ఎర్నాకుళంకు టికెట్ బుక్ చేసుకోవాలి. సో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కు మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. మీరు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఎర్నాకుళం రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత, సో ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చి బయట ఎవరిని అడిగినా కానీ సో ఎర్నాకుళం నార్త్ టౌన్ హాల్ అని అడగండి. సో ఎర్నాకుళం నార్త్ టౌన్ హాల్, సో ఇది రోడ్డుకు అపోజిట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చారో, సో బయటకు వచ్చిన తర్వాత రోడ్డుకు అపోజిట్ ఈ టౌన్ హాల్ ఉంటుంది. ఎర్నాకుళం టౌన్ హాల్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడ. సో అక్కడికి రండి. సో అక్కడికి రావాలంటే మీరు 9 నిమిషాలు లేదా 10 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది.
సో నడుచుకుంటూ వచ్చినా పర్లేదు. నడుచుకుంటూ వచ్చి ఎర్నాకుళం నార్త్ టౌన్ హాల్ నుండి మీరు పల్లికి బస్సులో వెళ్ళాలి. సో పల్లికి వెళ్ళిన తర్వాత సో అక్కడ నుండి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఓన్లీ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ముత్తూట్ గోల్డ్ లోన్ ఉంటుంది నెట్టూరులో. సో నెట్టూరు గ్రామం లోపల. సో దాని కిందనే రోహిణి ట్రేడర్స్ షాప్ ఉంటుంది. ఈ షాప్లో మీరు టికెట్స్ అనేది బై చేయవచ్చు. మీరు ఇదే షాప్లో టికెట్స్ బై చేసి మళ్ళీ ఏ విధంగా వచ్చారో అదే విధంగా పల్లి నుండి మళ్ళీ మీరు వెనక్కి నార్త్ టౌన్ హాల్కి వెళ్ళాలి ఎర్నాకుళం. మళ్ళీ అక్కడ నుంచి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. డైరెక్ట్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ డైరెక్ట్ మీరు విజయవాడ రైల్వే స్టేషన్కి టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీరు కేరళ వెళ్ళి ప్రత్యేకంగా ఇదే రోహిణి ట్రేడర్స్ షాప్లో బై చేయాలనుకుంటే మీరు ఏ విధంగా వెళ్ళాలో నేను క్లియర్గా అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో తెలియజేస్తాను.